హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అమ్మ హాస్పిటల్, నడిపేట. ఈరోజు మీకు ఒక బ్రీచ్ డెలివరీ అంటే ఎదురుకాలుతో ఉన్న పిండాన్ని నార్మలా ఆపరేషన్ చేసుకోవాలనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. ఎదురుకాలు అనేది ఏంటంటే నార్మల్గా తల అనేది ఎక్కువ శాతం కింద ఉంటుంది. ఎప్పుడైతే కాళ్ళు కానీ బ్రీచ్ అంటే బటక్స్ కానీ కింద ఉంటే దాన్ని బ్రీచ్ ప్రజెంటేషన్ అంటారు. ఇప్పుడు డెలివరీ విషయానికి వస్తే అది నార్మల్ చేసుకోవాలా ఆపరేషన్ చేసుకోవాలా విషయానికి వస్తే అది కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వచ్చే ద్వారము పెల్విక్ అవుట్లెట్ అంటారు. ఆ పెల్విక్ అవుట్లెట్ కానీ మంచి అడిక్వేట్గా ఉండి బేబీ వెయిట్ కానీ ఆ పెల్విస్కి అడిక్వేట్ ఉంటే నార్మల్ ట్రై చేసుకోవచ్చు. దాంతోపాటు లైకర్ కూడా అంటే ఉమ్మనీరు కూడా మంచిగా ఉండాలి. ఎప్పుడైతే ఉమ్మనీరు తక్కువ ఉంటే నార్మల్ ట్రై చేసుకోవడం సేఫ్ కాదు. ఉమ్మనీరు మంచిగా ఉండి బేబీ వెయిట్ ఆ పెల్విస్కి అడిక్వేట్ ఉంటే నార్మల్ ట్రై చేయొచ్చు. కానీ బేబీ విషయానికి వస్తే అంటే మార్టాలిటీ, మార్బిడిటీ అంటే నార్మల్తో డెలివరీతో కంపేర్ చేస్తే సిజేరియన్ ఆపరేషన్లో బేబీ యొక్క మార్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ సిజేరియన్ ఆపరేషన్లో తక్కువ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బేబీ డెలివరీ అయ్యాక మొండెము అంతే చెస్ట్, కాళ్ళు, చేతులన్నీ వచ్చేస్తాయి. తల రావడం డిఫికల్ట్ అవుతుంది. దాన్నే డిఫికల్టీ ఇన్ ఆఫ్టర్ కమింగ్ హెడ్ అంటారు. ఎప్పుడైతే హెడ్ డెలివరీ కొద్దిగా లేట్ అవుతుందో అప్పుడే బేబీకి శ్వాస ఆడక చనిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ తీసుకోకుండా ఉండేందుకు సిజేరియన్ డెలివరీ సజెస్ట్ చేస్తాము. ఇంకో పద్ధతి ద్వారా మేము డెలివరీ చేస్తాము. అదేంటంటే ఎక్స్టర్నల్ సఫాలిక్ వర్షన్ అంటారు. ఎక్స్టర్నల్ సఫాలిక్ వర్షన్ అంటే ఏం లేదు, డెలివరీకి అనేది ఎదురుకాలుతో ఉన్నదాన్ని తల కిందకు వచ్చేటట్టు చేస్తాము. అంటే బయటే మ్యానిపులేట్ చేస్తూ హెడ్ని చిన్నగా పైన ఉన్న హెడ్ని కిందకు తీసుకొని వస్తాము. అది చేసే ముందు ప్రెగ్నెంట్ మదర్కి యుట్రస్ సాఫ్ట్ అయ్యేదానికంటే యుట్రస్ కంట్రాక్షన్స్ రాకుండా ఉండడానికి ఇంజెక్షన్ వేస్తాము. దట్టు ఆపరేషన్ థియేటర్లో చేస్తాము. ఎప్పుడన్నా కానీ బేబీకి రిస్క్ అనిపిస్తే వెంటనే ఆపరేషన్ చేసి బేబీని తీసేస్తాము. దాన్ని ఎక్స్టర్నల్ సఫాలిక్ వర్షన్ అంటారు. ఈ ఎక్స్టర్నల్ సఫాలిక్ వర్షన్ చేయాలన్నా కానీ బేబీ అడిక్వేట్గా ఉండాలి. మాయ అనేది కింద ఉండకూడదు. ఉమ్మనీరు అనేది అడిక్వేట్గా ఉండాలి. బేబీ వెయిట్ అనేది ఆ పెల్విస్కి అడిక్వేట్గా ఉండాలి. నేను చెప్పినవన్నీ సూటబుల్ అయితేనే అప్పుడు ఎక్స్టర్నల్ సఫాలిక్ వర్షన్ అనేది చేస్తాము. ఇంకోటి నార్మల్ డెలివరీ చేయించుకోవాలన్నా కానీ ఎక్స్పర్టైజ్ ఉండాలి. మీరు చూపించుకునే గైనకాలజిస్ట్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ బ్రీచ్ డెలివరీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ గురించి కావాలని కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.